నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అరగంట సేపు ఏకధాటిగా వాన పడింది. పలు చోట్ల మోస్తరు వాన, అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. అత్యధికంగా ఆర్సీపురంలో 5.4 వర్షపాతం రికార్డైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్లో వాన కురిసింది. చందానగర్, మియాపూర్లో వాన దంచికొట్టింది. గచ్చిబౌలి, పటాన్చెరులో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. సికింద్రాబాద్ క్లాక్ టవర్, రాష్ట్రపతి రాజ్భవన్ రోడ్, ప్యారడైజ్, మోండా మార్కెట్, బన్సీలాల్పేట్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సిటీ శివార్లలోనూ వాన దంచికొట్టింది. సూరారం, శ్రీనగర్ కాలనీలో వర్షం నీటితో రోడ్లు, చెరువుల్ని తలపించాయి. మోకాళ్ల లోతు వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. సూరారంలోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. భారీ వరదతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కోంపల్లి పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. అల్వాల్, షామీర్పేట్, జవహర్ నగర్, దమ్మాయిగూడలో మోస్తరు వాన పడింది. మేడ్చల్ జిల్లా నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ, సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం, అమీన్పూర్, బీహెచ్ఎల్లో వర్షం పడింది. ఘట్కేసర్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇక వర్షాలకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఎక్కడెక్కడ వర్షాలు ఎట్లా పడ్డాయి, ఇప్పుడు సిటీలో సిచ్యుయేషన్ ఏంటి? హైదరాబాద్ నగర వ్యాప్తంగా కొద్దిసేపటి నుండి కురుస్తున్న వర్షానికి కొన్ని ప్లేసెస్లో లైట్ రైన్ఫాల్ ఉంటే, కొన్ని ప్లేసెస్లో మాత్రం ఒక మోస్తారు, దాంతోపాటు మరికొన్ని ప్లేసెస్లో కొంతమేరకు భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం సెక్రటేరియట్ వద్ద ఉన్నాం. సెక్రటేరియట్ వద్ద కూడా కొంతవరకు ఒక మోస్తారు వర్షం కురుస్తున్న సిచ్యువేషన్. దాదాపు 1 అవర్ నుండి కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. 1 అవర్ నుండి కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తున్న పరిస్థితి. దీంతోపాటు ఇటు హైదరాబాద్లో, ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, లక్డీ కప్పులు, దాంతోపాటు ఇటు వివిధ ఏరియాస్లో వర్షం కురుస్తుంటే, శివారు ప్రాంతాలకు సంబంధించి మాత్రం దాదాపు అన్ని అవుట్స్కట్స్ ఏరియాస్ సంబంధించి అన్ని ఏరియాస్లో కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి. దాంతోపాటు కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది కాబట్టి వర్షానికి సంబంధించి వర్షపు నీరు కూడా రోడ్లపైకి వచ్చి చేరుతున్న క్రమంలో కొంతమేరకు కొన్ని ప్లేసెస్లో వాహనాలకు సంబంధించిన రాకపోకలకైతే అంతరాయం కలుగుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా ఇంకొక 1 అవర్ పాటు కూడా 10 o'clock వరకు కూడా ఇదే వెదర్ కండిషన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇటు ఏఎండీ చాలా క్లియర్గా చెప్పింది, ఈ 3 గంటల పాటు కొన్ని చోట్ల చిరుజల్లు కురిస్తే మరికొన్ని చోట్ల కొంతమేరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్లేసెస్లో మోస్తారు వర్షం కురుస్తుందని చెప్పిన మాదిరిగానే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్లేసెస్లో కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తున్న పరిస్థితి. కొన్ని ప్లేసెస్లో మాత్రము ఇటు మోస్తారు వర్షం కురుస్తుంటే, కొన్ని ప్లేసెస్లో భారీ వర్షం కురుస్తుంది. దాంతోపాటు ఈదురుగాలు కూడా తోడయ్యాయి. దాదాపు గంటకి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్న పరిస్థితి. కొన్ని ప్లేసెస్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు, ముఖ్యంగా ఇటు కుత్బుల్లాపూర్, సూరారం, జీడిమెట్ల, దాంతోపాటు ఇటు సుచిత్ర వంటి ఏరియాల్లో చాలా వరకు వర్షపు నీరు కాలనీలోకి వచ్చి చేరిన సిచ్యువేషన్ కూడా నెలకొంది. సో వర్షం తగ్గినప్పటికీ కూడా చాలా వరకు వాటర్ సంబంధించిన లాగింగ్ అనేది ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే కంటిన్యూగా వర్షం కురుస్తుంది కాబట్టి వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వర్షపు నీరు వచ్చి చేరుతున్న క్రమంలో ఎప్పటికప్పుడు దాన్ని క్లియర్ చేస్తున్నప్పటికి కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది కాబట్టి చాలా ఏరియాల్లో వర్షపు నీరు నిలుస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించి వాహన రాకపోకలకి చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించి కొంతమేరకు ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్తో పాటు హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించి కూడా కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ కొంతమేరకు ట్రాఫిక్ కంజెషన్ చాలా ప్లేసెస్లో కూడా ఏర్పడుతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ముఖ్యంగా ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటు గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, ఐక్య, దానికి సంబంధించిన ఏరియాస్, హైటెక్ సిటీ సంబంధించిన ఏరియాల్లో కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది కాబట్టి కొంతమేరకు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ కూడా కాస్త స్లోగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు వాతావరణ శాఖకు సంబంధించి ఇంకొక 1 అవర్ పాటు కూడా ఇదే గ్రేటర్ హైదరాబాద్లో ఇదే వెదర్ కండిషన్స్ కంటిన్యూ అవుతాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక అప్పీల్ అధికారులు చేస్తున్నారు. అనవసరంగా బయటికి రావద్దు అని చెప్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు ఫేస్ చేయొద్దు అనేది కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. సెక్రటేరియట్ ఎదురుగా మొత్తం కూడా వర్షం కురుస్తున్న టైంలో చాలా వరకు సాయంత్రం వేళలా ఇటు సెక్రటేరియట్ చూడడానికి కావచ్చు, లేకపోతే ట్యాంక్ బండ్ సంబంధించి కూడా విజిటర్స్ వస్తుంటారు. ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అవ్వడము, విజిటర్స్ అందరు కూడా ఇక్కడ గొడుగులు పెట్టుకొని ఇక్కడ మొత్తము విజిట్ చేస్తున్న సిచ్యువేషన్. దాంతోపాటు చాలామంది వెనుదిరుగుతున్నారు. కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది, ఇంకా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలామంది విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్. సో మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వెదర్
కండిషన్స్ మొత్తం కూడా చేంజ్ అయిపోయాయి. మొత్తం కూడా వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్లో నెలకొంది. కాబట్టి ఇంకా ఇది మరికొన్ని నిమిషాల పాటు ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా బయటికి రావద్దు, వెరీ ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలి అనేది అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అధికారులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అవ్వడం కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు ఉన్నారో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళని మానిటరింగ్ చేయడంతో పాటు కరెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది రెయిన్స్ సంబంధించి అనేది ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొనసాగుతుంది.